నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసినారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళేమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను ఏమన్నా తీసుకొస్తే కార్యక్రమానికి చేస్తున్నారా? లేదే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీస్ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే కార్యక్రమం ఒకవైపున జరుగుతూ ఉంటే అడ్డుకునేందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఎంపీటీసీలను తీసుకొచ్చుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతారు. మరోవైపున ఇటువంటి ఘటనలలో మండలంలో, ఇటువంటి రామగిరి మండలంలో ఇటువంటిది జరగకోకుండా మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ పిలుస్తారు. పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి, వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని హుందాగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదానికోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుడిని 27వ తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో. 28వ తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు. జయచంద్రారెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంద్రారెడ్డి, ఇదే కురువ లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు, మండలంలో భయాందోళన క్రియేట్ చేసేందుకోసం అని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో, భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. 28వ తారీఖున మళ్ళీ 28వ తారీఖున మళ్ళీ ఇదే మాదిరిగా జరిగించిన తర్వాత మార్చి 30వ తారీఖున కురుబ లింగమయ్యన్న కొడుకు బైక్లో తాను పోతా ఉంటే బైక్లో పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ ద్వారా పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే బైకును అడ్డగించి లింగమయ్య కొడుకును అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు మనోహర్ అటాక్ చేస్తే ఫోన్లో నాన్న నన్ను కొడతా ఉన్నారు, నన్ను అటాక్ చేసినారు, నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే, నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ నాయనకి చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళింటికి ఇక్కడ నుంచి 20 మంది బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్బాల్ బ్యాటు, కట్టెలు, రాళ్ళు, మచ్చుకొత్తి కూడా తీసుకొని మీలో 20 మందితో ఇళ్ళ కాడికి పోయినారు. ఇంటికాడికి పోయి లింగమయ్యన్నను బేస్బాల్ కట్టెతో నెత్తి మీద కొడితే బేస్బాల్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం. ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇదే లింగమైన అడుగుతా ఉన్నా, వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి 20 మంది అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద? కేవలం 2 మీద మాత్రమే కేసులు పెట్టారు. ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు, మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు, వీళ్ళంతా బంధువులను తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం
సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో 27 తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తూతూ మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెట్టారు. కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేను కానీ ఎమ్మెల్యే కుమారుడు కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కంప్లైంట్ చేసినా కూడా 27వ తారీఖున 28వ తారీఖున మా ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను కూడా అడుగుతా ఉన్నా. ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీలని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచే వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు, ఎందుకు ఆ ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా. ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్పై కూడా దాడి చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకునింది ఎవరితో తెలుసా? వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా వేయించుకున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కనున్నాడు, దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు, చదువుకున్నాడు, కానీ ఆయనతో స్టేట్మెంట్ తీసుకోరు. స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు. లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర తీసుకుంటాడు. ఎందుకు ఆయన చదువు రాదు, భయపడిచ్చి పెట్టకపోతే సంతకం ఏలుముద్ర వేయకపోతే ఏమన్నారమ్మా, సంతకం పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఏలుముద్ర తీసుకుంటారు. వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలియదు, ఏం స్టేట్మెంట్ ఉందో దాంట్లో తెలియదు, ఎవడు చెప్పడు. కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు. ఇదే లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాటుతో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని, బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడా రాయరు. ఏంది చిన్న కర్రలతో గొడవ జరిగిందని, ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన 8 మందిలో 5 మంది మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన 3 పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో 3 పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది, పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా. అంటే వీళ్ళే మనుషులను తప్పించేదానికోసం సాక్షులను కూడా వీళ్ళకు కావలసిన సాక్షులను మాత్రమే వీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తూ ఉన్నారనంటే ఇంతకన్నా దారుణమైన పోలీసు వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండా. వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతకు వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ రామగిరిలో జరిగిన విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలు అయితేనేమి,